హలో మదర్స్. ఈజీగా చేసే రెసిపీస్‌లో క్యాప్సికమ్ రైస్ ఒకటి. స్నాక్స్ బాక్స్‌కి, లంచ్ బాక్స్‌లో పెట్టాలి అంటే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ వన్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. క్యాప్సికమ్ మన దగ్గర ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో అన్ని కలర్స్ వేయాలనే రూల్ ఏం లేదు. బట్ మనం కలర్స్ అన్నీ యాడ్ చేస్తే పిల్లలకి కొంచెం కలర్‌ఫుల్‌గా, అట్రాక్టివ్‌గా కనిపించి ఇష్టంగా తింటారు. అదొక్క రీజన్‌తోనే నేను అన్ని కలర్స్‌ని యాడ్ చేస్తున్నాను. ఇట్స్ ఆప్షనల్. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత నేను క్యాప్సికమ్‌ని కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నా. ఎందుకు అంటే అది టేస్ట్ అనేది మన నోటికి తగులుతూ ఉంటే బావుంటుంది కాబట్టి నేను లేట్‌గా కరివేపాకు యాడ్ చేస్తున్నా తాలింపులో వేయకుండా. సో, ఇందులో మిరియాల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం స్పైసీనెస్ వస్తుంది. బట్ నేను ఇది కిడ్స్ కోసం చేస్తున్నాను కాబట్టి నేను మిరియాల పొడి వేయకుండా మిరియాలని యాడ్ చేస్తున్నా. ఇది కూడా ఆప్షనల్ అనమాట. ఇప్పుడు రైస్ కూడా వేస్తాం కాబట్టి ఈక్వల్‌గా చూసుకొని మనం సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి మన టేస్ట్‌ని బట్టి. కోకోనట్ పౌడర్, కొబ్బరి పొడిని యాడ్ చేసి ఇప్పుడు సాంబార్ పొడి యాడ్ చేయాలి. యెస్, సాంబార్ పొడే. సాంబార్ పొడి యాడ్ చేయండి. చాలా టేస్ట్ బావుంటుంది. ఆల్రెడీ రెడీగా ఉన్న రైస్‌ని వేసి టాస్ చేసి ఉంటుంది కదా! అది కూడా యాడ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పిల్లలైనా, పెద్దలైనా లంచ్ బాక్స్‌లో ఇచ్చినట్లయితే ఈజీగా లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తారు. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. స్నాక్స్ బాక్స్ ఐడియాస్ కోసం.